అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం. సో నాకు మార్నింగ్ 6:30 అయింది. ఈరోజు వచ్చేసి మలేషియాలో 9వ రోజు, డే 9. ఇప్పుడు నా వెనకమాల మీరు చూడొచ్చు, లిటిల్ ఇండియా పెనాంగ్. సో అది మనం ఏంటంటే ఇలాంటి స్ట్రీట్స్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా షూట్ చేయాలంటే మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైం. ట్రాఫిక్ ఉండదు, మంచి ఇమేజెస్ క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇంకా ముందే రావచ్చు, 6 o'clock వచ్చి చేద్దాం, కానీ ఇక్కడ సన్ రైజ్ అయ్యేది మార్నింగ్ 7కి. సో అది లిటిల్ ఇండియా పెనాంగ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి 10 అడుగు టైలరింగ్, కుమారి స్పైసెస్ అంతా ఇంగ్లీష్లోనూ తమిళ్లోనూ రాసింది. ఇక్కడేమో బాలీవుడ్ ఫ్యాషన్ అండ్ జ్యువెలరీ. ఇదిగోండి స్ట్రీట్ మొత్తం పొద్దున్నే ఏముంటుంది చెప్పండి, అందుకనే ఇలాంటివన్నీ పొద్దున్న చూపించచ్చు. ఇంకా సన్ రైజ్ కూడా అవ్వలేదు ఇక్కడ 7 o'clockకి. ఇదిగోండి కారైకుడి రెస్టారెంట్, ఇది రాణి ఫ్యాషన్ జ్యువెలరీ అంట. అదిగోండి ఎస్ఏజీ ఏదో సంథింగ్ ఉంది, ఎస్టాబ్లిష్ 1949. సో ఇదంతా లిటిల్ ఇండియా. మీరు అక్కడ ఆర్చ్ చూడొచ్చు, ఇందాక చూపించే కదా. మొత్తం ఇండియన్ స్ట్రీట్స్, ఎంత ఇండియన్ రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. ప్రతి సిటీలోనూ చైనా టౌన్ ఉన్నట్టే ఇది కూడా చైనా టౌన్. పెనాంగ్లో చైనా టౌన్ ఇది. ఇదంతా స్ట్రీట్ మీరు చూడొచ్చు, లైటింగ్ మొత్తం అన్నీ చైనా షాప్లో ఉంటాయి. వాళ్ళ రెస్టారెంట్స్ కానీ డిఫరెంట్ క్లాతింగ్ స్టోర్స్ కానీ, మొత్తం ఎలక్ట్రానిక్ కానీ, మొత్తం ఇదే చైనా స్ట్రీట్. మొత్తం ఎన్ని హెరిటేజ్ బిల్డింగ్సే. అదిగోండి లైటింగ్ అంతా. ఇక్కడ చూడండి వుడ్లాండ్స్ వెజిటేరియన్ రెస్టారెంట్, లక్ష్మీ స్టోర్. ఇక్కడ చూడండి డిండిగల్ బిర్యానీ, వాణి టెక్స్టైల్ అండ్ టైలరింగ్ అంట. మొత్తం ఐదర్ ఇంగ్లీష్లో కానీ, అంటే ఇంగ్లీష్లో కంపల్సరీ రాస్తున్నారు, ప్లస్ తమిళ్లో కూడా రాస్తున్నారు. ఈ స్ట్రీట్లో మొత్తం, అంటే ఇందాక మీకు చూపించే కదా ఆర్చ్, ఇది దాని పక్క స్ట్రీట్. ఇది మొత్తం అంటే ఇది ఒక యూ షేప్లో ఉంటుంది అనుకోండి. ఇదిగోండి శాంతి అంటే ఏదో షాప్. మొత్తం ఇదిగోండి ఆనంద భవన్. ఇదంతా రెస్టారెంట్ ఆనంద భవన్. ఇదిగోండి ఇప్పుడు మీకు ఎదురుగా లైట్లు ఉన్నది కూడా లిటిల్ ఇండియా. చూడండి ఎంత హెరిటేజ్ బిల్డింగ్. ఇదిగోండి పసరాయ రమణి అంటే ఇది చూడండి చిన్నగా రాసున్న ఎంత ఓల్డ్ బిల్డింగ్ అంటే. అదిగో వసంతం గోల్డ్ కార్వింగ్స్, అన్ని బిజినెస్ రెస్టారెంట్స్. ఇదిగోండి వినీతాస్ అంట. మొత్తం సెలూన్స్ కానీ, బ్యూటీ స్టోర్స్ కానీ, గోల్డ్ కవరింగ్ షాప్స్ అన్నీ. ఇది కూడా ఏదో తమిళ్ రెస్టారెంట్, సుషి అంట. రమణి సిల్వర్ అండ్ బ్రాస్ మొత్తం. ఇదిగోండి చూడండి, ఇది ఎంత పెద్ద స్టోరు. ఇది చూడండి, అదే చేశాడు రాజీ సిల్క్ ప్యాలెస్, కాలీవుడ్ అండ్ బాలీవుడ్ ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అంట. అంటే ఏంట్రా మీరే వాడతారా? టాలీవుడ్ అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఇది ఏదో వాడదే. మాయా సిల్క్ సెంటర్, ఇదిగో తాళి స్వీట్స్ కెఫే, లల్లా జ్యువెలర్స్, రావు శారీ, రాణి ఫ్యాషను. ఇదంతా మొత్తం ఇండియన్ స్టోర్సే. రెస్టారెంట్స్ అయితే కానీ, మీరు గోల్డ్ షాప్స్ అయితే కానీ, అన్నీ. ఎక్కువ బంగారు షాపులు కూడా ఉన్నాయి. సో అది
లిటిల్ ఇండియా, పెనాంగ్లో లిటిల్ ఇండియా. ఇదిగోండి ఇక్కడ చూడండి, అనిత శారీ సెంటర్ అంట, సెల్వీస్. ఇదిగోండి లిటిల్ ఇండియా జ్యువెలర్స్ ఎదురు కనబడుతుందా, లిటిల్ ఇండియా జ్యువెలర్స్. తర్వాత గాయత్రి తంగి అంటే ఇదిగోండి వికేఎన్ శివస్వామి అండ్ సన్స్. ఇదేంటి, ఏదో ట్రెడిషనల్ ఇండియన్ కలెక్షన్. ఇదిగోండి తిరుపతి జయ, వర్ణ, ఇవన్నీ జ్యువెలరీ షాపులే. ఇది మొత్తం తమిళనాడే, ఈ స్ట్రీట్ మొత్తం జ్యువెలరీ ఉంది. సో అదిగోండి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. సో రాసి ఇక్కడ నుండి అక్కడ లైట్లు ఉన్నాయి కదా అక్కడ వరకు అంతా ఓల్డ్ బిల్డింగ్స్ అన్నమాట ఇవన్నీ. మీకు స్ట్రైట్గా లైటింగ్ కనబడుతుంది కదా, అదే మనం వచ్చిన ఆర్చ్, లిటిల్ ఇండియా ఆర్చ్. సో ఆల్రెడీ చూపించే కదా, నేను రిపీట్ అవుద్ది. సో ఇక్కడతో లిటిల్ ఇండియా పెనాంగ్ కంప్లీట్ చేసాం.
గేట్ లోపల నుండి అక్కడ స్ట్రీట్ ఆర్ట్ ఉంది. ఎదురుగా చూడండి ఒక పెద్ద టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ముందంతా ఇలా ఉండి అంతా కాంప్లెక్స్. ఈ ద్వారంలో సింహాలు పెట్టారు. ఎందుకు ద రీజన్స్ టు విజిట్ చియా కాంగ్సీ అంటే సెక్టెక్ టాంగ్ చియా కాంగ్సీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1810 formed by Chia clansmen from Sektong, China. The ornate clan house is the only one in Penang to fuse Malay traditional traits, Chinese and European design. A key feature of Kongsi is the interpretation which immerses visitors in the story of Chia's migration. The first clan house in Penang that utilizes QR code data commentary and అది దీని స్పెషాలిటీ. ఇదిగోండి దీనికి మళ్ళీ ఓపెన్ 9:30 AM, క్లోజ్ 4:30. ఇప్పుడేమో 7:45 in the morning. ఎంట్రన్స్ బై స్ట్రీట్ కౌంటర్ టికెట్ ఎట్ అర్మేనియన్ స్ట్రీట్ అంట. ఇదిగోండి జార్జ్ టౌన్ హెరిటేజ్ సెలబ్రేషన్స్. ఇది దాని లాంగ్ వ్యూ. ఇప్పుడు మీరు చూడొచ్చు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ మెయిన్ బిల్డింగ్ అని చూసారా, జార్జ్ టౌన్ వరల్డ్ హెరిటేజ్ ఇన్కార్పొరేటెడ్. మీకు ఎదురు కనపడుతుంది కదా, ఇదే మెయిన్ హిస్టారిక్ సైట్ జార్జ్ టౌన్ వరల్డ్ హెరిటేజ్ ఇన్కార్పొరేటెడ్. ఇదేమో దాని ఆపోజిట్లో ఉన్న అర్మీనియన్ స్ట్రీట్ హెరిటేజ్ హోటల్ అంట. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ బిల్డింగ్. సో అలా ప్రిజర్వ్ చేశారు మొత్తం నీట్గా, ఎప్పుడుదో అది. సో అలా చేసి ఇలా బయట మెన్షన్ చేశారు. దాని వెనకమాల ఇంకా పాత బిల్డింగ్స్ ఉన్నాయి. సో వెనకమాల ఇలా పార్క్ లాగా ఉండి ఇవన్నీ చూడండి, ఇవన్నీ పాత బిల్డింగ్స్. అది ఎర్లీ 1900s కట్టిన ఎదురుగా కనపడుతున్న పెంకుటిల్లు అంట. చిన్న సైజ్ మ్యాన్షన్ లాగా ఉంది అది. జార్జ్ టౌన్ స్ట్రీట్లో, జార్జ్ టౌన్ అనే ఊళ్ళో, పెనాంగ్ ఐలాండ్లో ఇది ఒక జార్జ్ టౌన్ అనే ప్లేసు. దానిలో మార్నింగ్ పూట స్కూటీ మీద డ్రైవింగ్. ఎలా అయిపోయిందంటే సచ్ విత్ స్కూటీ, అలా అయిపోయింది పరిస్థితి. ప్లేసెస్ అన్నీ స్కూటీ మీద సర్చ్ చేస్తున్నాం.
సో ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న ప్లేస్ క్వీన్ విక్టోరియా మెమోరియల్ క్లాక్ టవర్. సో నా బ్యాక్ సైడ్ చూడొచ్చు ఒక క్లాక్ టవర్ ఉంది కదా, ఇది క్వీన్ విక్టోరియా మెమోరియల్గా ఇక్కడ బిల్డ్ చేశారంట. చూడండి, ప్రెజెంటెడ్ టు పెనాంగ్ బై చియా చన్ అని చెప్పేసి ఇన్ కమెమరేషన్ ఆఫ్ క్వీన్ విక్టోరియా అని. సో ఇది కూడా బాగా హిస్టారిక్ సైట్. దీని వెంకమాల ఫోర్ట్ కోర్న్వాలిస్ అని ఒకటి ఉంది, అది ఇంకా ఫ్యూ మినిట్స్లో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు కదా, టైము 8:05 అయింది, ఇంకా ఫ్యూ మినిట్స్లో ఓపెన్ అవుతుందంట. ఇది చూసుకున్న తర్వాత అది కూడా హిస్టారిక్ సైటే, అది కూడా చూసుకుని వెళ్దాం. సో దీని వెంకమాల ఇంకేదో హెరిటేజ్ వాల్ సీ ట్రైల్ ఉందంట, అది కూడా చూద్దాం వెళ్ళి. సో ఇప్పుడు చూడొచ్చు, మనం పెనాంగ్ సిటీ హాల్ దగ్గరికి వచ్చాం. దీన్నే అది ఒకప్పుడు టౌన్ హాల్ అనేవాళ్ళు కదా, టౌన్ హాల్ ఒకప్పుడు టౌనే కదా ఇది. సో టౌన్ హాల్ అని ఉంది చూడండి. ఇది మేబీ ఆస్ట్రేలియాలో ఉన్న ఎడ్లైడ్ సిటీకి సిస్టర్ సిటీ అయ్యి ఉంటుంది. జార్జ్ టౌన్ ఎడ్లైడ్ 1973 to 2023. అదిగో యాజ్ ఎక్స్పెక్టెడ్ జార్జ్ టౌన్ ఎడ్లైడ్ సిస్టర్ సిటీస్. సో ఇప్పుడు చూసిన మీరు టౌన్ హాల్కి ఆపోజిట్లో ఇదంతా, ఇదిగోండి ఇది టౌన్ హాల్. సో దాని ఆపోజిట్లో ఇదంతా చూడండి ఎంత పెద్ద గ్రౌండ్ ఉందో ఖాళీగా. ఇది ఇంకా అక్కడ మీకు ఇంకా బిల్డింగ్ ఉంది. ఇది కూడా ఇక్కడ కూడా దీని మీద కొంచెం పెద్దగా ఉంది బిల్డింగ్. ఇది కూడా హెరిటేజ్ బిల్డింగ్ లాగానే ఉంది. దీని మీద కూడా రాశారు జార్జ్ టౌన్ ఎడిలైడ్ 50 years సెలబ్రేషన్స్ 1973 నుండి సిస్టర్ సిటీస్గా ఉన్నవి. సో అని అలా మెన్షన్ చేశారు. ఫ్లాగ్స్ అది 2 మలేషియా ఫ్లాగ్ కింద 2 సిస్టర్ సిటీస్ ఫ్లాగ్స్. ఇది ఒక బిల్డింగ్, దాని వ్యూ చాలా పెద్దగా ఉంది, దాని మీద డబల్ ది సైజ్ ఉంది. సో ఇదే ఎస్ప్లాండే హెరిటేజ్ వాక్ సైట్. మీరు నా బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఇదిగో ఇలా వాటర్ వచ్చి ఇలా కొడతంటే మళ్ళీ దానికి ఒక పెట్టారు సిస్టమ్. ఇక్కడ వచ్చి పడిపోయిన వాటర్ అన్నీ ఈ గొట్టాల కింద కిందకి వెళ్ళిపోతాయి. చాలామంది వచ్చి జాగింగ్ చేస్తున్నారు, ఎక్సర్సైజులు చేస్తున్నారు అంతా. ఇది పెనాంగ్ సిటీ ఆపోజిటే ఉంది, పెనాంగ్ సిటీ హాల్ ఆపోజిటే ఇది ఉంది, మీరు చూడొచ్చు. యాంగ్మాల్ ఏమో ఈ పోర్ట్ ఒకటి ఉంది, మీరు చూడ చాలా షిప్స్ ఉన్నాయి అక్కడ దూరంగా, పెద్ద పెద్ద షిప్స్. ఇక్కడేమో పోర్ట్ మీరు చూడవచ్చు. ఇక్కడేమో పెనాంగ్ ఐలాండ్ స్కైలైన్ లాగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ చూడవచ్చు. సో ఇది ఏదో పొద్దున్నే ఇప్పుడే జస్ట్ 1 hour అయింది సన్ రైజ్ అయ్యి. సన్ రైజ్ని ఎంజాయ్ చేసేమన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి పొద్దున్నే మార్నింగ్ వాక్ కింద ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ ఇలా వాల్లాగా కట్టి వాటర్ వచ్చి ఇలా కొడతా ఉంటాయి, అప్పుడప్పుడు పడతా ఉంటాయి అనుకోండి మీద. సో జాగ్రత్తగా వాకింగ్ చేస్తా ఎంజాయ్ చేస్తున్నారు పొద్దున్నే.